ప్రిఫరెన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. సో రామచంద్ర నాయక్ అయితే కొంత సాటిస్ఫైడ్గానే ఉన్నట్టుగా తెలుస్తోంది. మంత్రి అయితే ఇంకా బాగుండనే ఆలోచనలో ఉన్నారు. అయినప్పటికీ సో డిప్యూటీ స్పీకర్తో వాళ్ళు కొంత సాటిస్ఫైడ్గానే ఉన్నట్టుగా తెలుస్తోంది. అంతే మాగంటి చెప్పేసినాం. ఇది చెప్పలే కదా. హైదరాబాద్ చేరుకున్న ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు జూబ్లీహిల్స్ ఠాణాలో విచారణ అని చెప్పేసి వార్త కనిపిస్తుంది. ప్రభాకర్ రావుకు శంషాబాద్లో కస్టమ్స్ అధికారి స్వాగతం ఇక సీరియస్గా తీసుకున్న హైదరాబాద్ పోలీసులు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఆదివారం హైదరాబాద్ చేరుకున్నారు. కేసు నమోదు అవగానే క్యాన్సర్ చికిత్స కోసం అమెరికా వెళ్లిన ప్రభాకర్ రావు 14 నెలలుగా అక్కడే ఉండిపోయారు. ఇక కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు ఆయన పాస్పోర్ట్ను రద్దు చేయించారు. సుప్రీంకోర్టు ఆయన పాస్పోర్ట్ను పునరుద్ధరించి వెనక్కి వచ్చేలా అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పాస్పోర్ట్ పునరుద్ధరణ జరిగిన 3 రోజుల్లో ప్రభాకర్ రావు సిట్ విచారణకు హాజరంటూ వార్త కనిపిస్తుంది. సో ఇక్కడ ప్రభాకర్ రావు ఎప్పుడైతే హైదరాబాద్కు చేరుకున్నాడో, ప్రభాకర్ రావు హైదరాబాద్కు చేరుకోగానే మరి అక్కడ ఉన్నటువంటి కస్టమ్స్ అధికారి ఆయనకు వెల్కమ్ చెప్తూ మరి అత్యుత్సాహం చూపించే ప్రయత్నం చేసినట్టు ఆయన మీద మరి వేటు పడేటువంటి ఛాన్స్ కనబడతా ఉంది. ఈయన ఏదో అమెరికా పోయి యుద్ధం చేసి రాలే, అమెరికా పోయిన ఉరగబెట్టి ఏం చేయలే. ఈయన అమెరికా ఎందుకు పోయిండు? ఈయన ఫోన్ ట్యాపింగ్ కేసులో A1గా ఉన్నాడు కాబట్టి దాన్ని తప్పించుకునేందుకు అమెరికా పోయి 14 నెలలు అక్కడే ఉన్నాడు చికిత్స పేరుతోటి. 14 నెలల తర్వాత బుజ్జగించి బతిలాడి అది చేసి ఇది చేసి అట్లా ఇట్లా చెప్తే ఆఖరికి ఇక అమెరికా నుంచి ఆయన హైదరాబాద్లో అడుగు మోపాడు. అడుగు మోపుతోటే మరి ఆయన మీద మొత్తం అందరికీ ఒక రకమైనటువంటి ఏమవుతున్నది, ఒక రకమైనటువంటి డిస్కషన్ నడుస్తున్నది. ఎవరి మీద? ఈ ప్రభాకర్ రావు మీద. ఈయన ఏం చెప్తాడు, ఏం మాట్లాడతాడు, మరి గతంలో ఈయనను ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేయమన్నారు, ఎందుకు చేయమన్నారు, ఎట్లా చేయమన్నారు, రేవంత్ రెడ్డి చేసిరా, కిషన్ రెడ్డి చేసిరా, లేకపోతే కేసీఆర్ చేసిరా, లేకపోతే మోదీ చేసిరా, ఎవరి ఫోన్ ట్యాపింగ్ చేసిరు, ఏ అవసరం కోసం చేసిరు, ఏ రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం వీళ్ళకి ఫోన్ ట్యాపింగ్ చేసే హక్కు ఉన్నది. సో ఇట్లా అన్ని అంశాల గురించి ఇవాళ సిట్టు ముంగల ఆయన కూర్చోబెట్టినాక ముద్దుగా పెళ్లి కొడుకు లెక్క తయారు చేసి తీసుకొని పోవాలి. ఇక తీసుకొని పోతే ఆయన ముద్దుగా పెళ్లి కొడుకును కూర్చోబెట్టి అయ్యగారు ఎట్లయితే మంత్రాలు చదువుతారో అట్లా సిట్ అధికారులంతా కూడా మరి ఇక ప్రశ్నల వర్షం కురిపిస్తారు ప్రభాకర్ రావు మీద. మరి ఈ ప్రశ్నలకు సమాధానం చెప్తే ఓకే, ఇక నాకు తెలియదు, నేను మర్చిపోయినా, నాకు గుర్తుకు లేదంటే వాళ్ళ స్టైల్లో వేరే స్టైల్ ఉంటుంది, ఆ స్టైల్లో వాళ్ళు విషయాలు రాబడతారు. బట్ ఈ ప్రభాకర్ రావు ముచ్చట పక్కన పెడితే ఈ ప్రభాకర్ రావు విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నేతల్లో భయం పుట్టుకున్నదట. రాత్రి నుంచి నిద్రపడతలేదట. ఈ ప్రభాకర్ రావు ఎక్కడ మమ్మల్ని ఇరికిస్తారో, ఎక్కడ ఫోన్ ట్యాపింగ్ వచ్చి మా మెడకు బిగించుకుంటుందో అని చెప్పేసి కొంతమంది బీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారట. సో వాళ్ళు ఇలా ఈయన మరి స్టేట్మెంట్ ఏదైతే జూబ్లీహిల్స్ ఠాణాలో విచారణ జరగబోతుంది కాబట్టి ఈ జూబ్లీహిల్స్ ఠాణాలో ఈయన విచారణలో ఎటువంటి విస్తుపోయే నిజాలు వస్తాయో, ఎటువంటి రహస్యాలు, ఎటువంటి చిట్టాని మరి ఫోన్ ట్యాపింగ్ చిట్టాని ఈయన బయట పెడతారో చూడాలి. వేల సంఖ్యలో ఫోన్లు రికార్డింగ్ చేసినట్టు, కాల్ రికార్డింగ్స్ వందల సంఖ్యలో బెదిరించారట జనాన్ని. చూడాలి ఇది ఎటువంటి కొలికి వస్తుంది ఈ అంశం ఇవ్వాలనేది. ఇక వెలుగులో చూస్తే వెలుగులో కూడా మనకు హైలైట్గా కనిపిస్తున్నటువంటి అంశాలు ఏమన్నాయంటే మాగంటి గోపినాథ్ సిట్టు గురించి మాట్లాడుకుందాం. సో ప్రజల మనిషి దత్తాత్రేయ గురించి మాట్లాడుకున్నాం, డిప్యూటీ స్పీకర్గా మాట్లాడుకున్నాం. ఇక శాఖల కూర్పు అనేది వాడుతుంది. కొత్త మంత్రులకు డిపార్ట్మెంట్లు కేటాయింపుపై సీఎం కసరత్తు, ఎవరికి ఏ శాఖలు కేటాయిస్తారనే దానిపైన సర్వత్రా ఆసక్తి నెలకొందట. రాష్ట్ర క్యాబినెట్లోకి కొత్తగా తీసుకున్న 3 మంత్రులకు